మరి కాసేపట్లో కాంగ్రెస్ సిఈసి సమావేశం నిర్వహించనున్నారు. సిఈసి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా హాజరు కానున్నారు. ఇప్పటి వరకు 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన క్రమంలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, కాసేపట్లో సిఈసి సమావేశం స్టార్ట్ అవ్వనుందని తెలుస్తోంది. అయితే పెండింగ్ లో ఉన్న 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. వివరాలేంటి? మరికొద్ది సేపట్లోనే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో సహా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరగబోతోంది. సో తెలంగాణలో 4 లోక్సభ స్థానాలు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది ఇంకా. సో దీనిపైన గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు ఢిల్లీ వచ్చి దీనిపైన కసరత్తు చేశారు. సో ఈ రోజు దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని 175 అసెంబ్లీలు, 20 లోక్సభ స్థానాలు కూడా ఈ రోజు కసరత్తు జరుగుతుంది. సో ఈ రోజు సాయంత్రం ఈ రెండు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన జాబితా ఈ రోజు విడుదలయ్యే అవకాశం ఉంది. సో తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే చాలా సార్లు సమావేశమయ్యారు. కానీ 4 లోక్సభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటి మీద మల్లగుల్లాలు పడుతున్నారు. ఎవరిని సరైన అభ్యర్థిని పెట్టాలనే దానిపైన కసరత్తు అయితే కొనసాగుతుంది. సో ఈ రోజు ఇప్పటికే ఢిల్లీకి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సో రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా దీప్ మున్షి కూడా ఢిల్లీలో ఉన్నారు. సో వారంతా ఈ కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. సో ఇవాళ స్పష్టత రాకపోతే రేపటికన్నా ఈ క్యాండిడేట్ల అభ్యర్థులు అయితే ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అభ్యర్థులు. కాబట్టి ఈ రోజు లేదా రేపు అభ్యర్థి పైన ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మరో పక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీతో ఈ సమావేశం జరిగింది. సో షర్మిల కూడా ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఆమె వీటికి సంబంధించిన కసరత్తు పైన కూడా ఆమె అందరితో మాట్లాడుతున్నారు. సో ఈ రోజు జరిగే సమావేశంలో వీటిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్ ఈ రోజు సాయంత్రం వరకు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే జాబితా రైట్ అశోక్, థ్యాంక్ యూ.